సో దిస్ ఈజ్ అన్ అనదర్ వీడియో. వన్స్ యూ ఆర్ డన్ విత్ అన్ ఎగ్జామ్, మీరు ఒక ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐఆర్డిఏ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత యూ విల్ బి కాల్డ్ యాజ్ అన్ ఎన్ఎల్ఏ. సో ఇక్కడ ఇక్కడ మన దగ్గర మార్చ్ 2025 ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత నుంచి ఏప్రిల్ 1 నుంచి వచ్చిన కొత్త రూల్స్ ఏంటి అనేది ఇక్కడ నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఎన్ఎల్ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో చిన్నగా మీకు స్కిమ్ అండ్ స్కాన్ లాగా చెప్పేస్తాను, వినండి. ఇక్కడ జాగ్రత్త వినండి. ఎన్ఎల్ఏ నుంచి మనకి డైరెక్ట్గా ఎన్ఎల్ఏ అంటే L1 అనుకున్నా, ఎల్పి అంటే లైఫ్ ప్లానర్, దట్ ఈస్ సెకండ్ లెవెల్, L2 లెవెల్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి L3 వచ్చేసి ఎస్ఎల్పి, సీనియర్ లైఫ్ ప్లానర్. సో ఇప్పుడు మనకి ఎన్ఎల్ఏగా ఉన్నప్పుడు మనకి పర్సంటేజ్ ఎంత వస్తుందంటే 21% వస్తుంది కమిషన్. ఎల్పిగా ఉంటే మనకి 30.5% వస్తుంది. 31.5% అనేది వస్తుంది. అలాగే ఎస్ఎల్పిగా ఉంటే సేమ్ 31.5% అనే కమిషన్ రావడం జరుగుతుంది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో ఏంటి డిఫరెన్స్ అంటే, ఎన్ఎల్ఏగా ఉన్నప్పుడు మీరు చేసే బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్కి మీకు 21% ఆఫ్ దట్ కమిషన్ గెట్స్ క్రెడిటెడ్ ఆఫ్టర్ 40 డేస్ ఆఫ్ ద పాలసీ అప్రూవల్. సో ఒక పాలసీ నేను లాగిన్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 పాలసీ నేను లాగిన్ చేశాను, ఎన్ఎల్ఏగా సబ్మిటెడ్ అయిపోయింది, పాలసీ అప్రూవ్ అయిపోయింది. పాలసీ అప్రూవ్ అయిపోయిన తర్వాత 40 రోజుల తర్వాతనే ఆ అమౌంట్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఎందుకు 40 రోజులు అవుతుంది అని అంటే, న్యూలీ లైసెన్స్డ్ అడ్వైజర్ యాజ్ పర్ ఐఆర్డిఏ గైడ్ లైన్స్, అంటే న్యూలీ లైసెన్స్డ్ అడ్వైజర్ అనే కాదు, ఏ అడ్వైజర్ అయినా, ఏ కస్టమర్ అయినా కానీ, అడ్వైజర్స్ ఇచ్చే ప్రతి ఒక్క పాలసీకి కస్టమర్కి ఉన్న ఆపర్చునిటీ ఏంటి అని అంటే, హీ కెన్ క్యాన్సల్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఫర్ ద ఫస్ట్ 30 days. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ లుక్ పీరియడ్. ఫ్రీ లుక్ పీరియడ్ అని అంటారు. ఈ ఫ్రీ లుక్ పీరియడ్లో 30 రోజుల్లో ఆ కస్టమర్కి మనం అమ్మిన పాలసీ కనుక నచ్చలేదు అని అంటే, హీ కెన్ క్యాన్సిల్ అండ్ హీ కెన్ ఆస్క్ ఫర్ ద రీఫండ్. సో మనం ఆ రీఫండ్ అనేది ఇవ్వాల్సిందే. అందుకని ఈ ఎన్ఎల్ఏకి ఎవరైతే న్యూలీ లైసెన్స్డ్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చారా లేదా అని చెప్పి తెలుసుకొని ఆ ఒక 30 days వెయిటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాతనే మన కమిషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది, మన పేఅవుట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ 21% అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎల్పి, లైఫ్ ప్లానర్. లైఫ్ ప్లానర్కి కూడా సేమ్, ద టైమ్ పీరియడ్ విల్ బి 40 days. సేమ్ 30 days అనేది ఫ్రీ లుక్ పీరియడ్, అండ్ ఆఫ్టర్ 30 days 10 daysలో మనకి అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది విత్ 30.5 ఆర్ 31.5%. నెక్స్ట్ ఎస్ఎల్పి, సీనియర్ లైఫ్ ప్లానర్. సీనియర్ లైఫ్ ప్లానర్కి కనుక ప్రమోట్ అవుతాయి, విచ్ ఇస్ L3. ఈ సీనియర్ లైఫ్ ప్లానర్గా ప్రమోట్ అవుతాయి ఏంటి అని అంటే, ఎన్ఎల్ఏగా ఉంటేనేమో 21%, అదే ఎల్పిగా ఉంటేనేమో 30.5%, ఇది కూడా సేమ్ 30.5%. బట్ ద చేంజెస్ ఆర్, మనకి పాలసీ అప్రూవ్ అయిన విత్ ఇన్ 3 to 5 వర్కింగ్ డేస్, మ్యాక్సిమం 7 వర్కింగ్ డేస్లో మనకి అమౌంట్ అనేది, పేఅవుట్స్ అనేవి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫ్రీ లుక్ పీరియడ్ లేదా కస్టమర్కి ఎస్ఎల్పిగా ఉన్నప్పుడు అని అంటే, ఎస్ ఉంది. ఇది యాజ్ పర్ ఐఆర్డిఏ గైడ్లైన్స్ ప్రకారంగా ఫ్రీ లుక్ పీరియడ్ అనేది ప్రతి కస్టమర్కి ఉంది. బట్ ఇక్కడ సీనియర్ లైఫ్ ప్లానర్గా మనం ఎందుకు ఉంటున్నాము అని అంటే, ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అనేది మనం గెయిన్ అయ్యాం. సో ఫ్రమ్ L1 to L3కి మనం ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అయ్యాము, మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది, మనకి కస్టమర్స్ గ్యారంటీగా మనం చెప్పిన పాలసీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకోరన్న ఒక దృక్పథంతో మనకి ఈ L3 లెవెల్ ప్రమోషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా విత్ ఇన్ 1 weekలోనే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారనమాట. సో ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు, ఒకవేళ ఇన్ కేస్ నాకు ఆ కస్టమర్ మళ్ళీ ఎస్ఎల్పి ఉన్న క్రైటీరియా కానీ, నెక్స్ట్ లెవెల్స్ ఈఎల్పి ఉన్న క్రైటీరియాలో ఉన్నప్పుడు కానీ, కస్టమర్ ఒకవేళ 30 daysలో పాలసీ క్యాన్సిల్ చేసుకుంటే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? కస్టమర్ కనుక పాలసీ క్యాన్సిల్ చేసుకుంటే 30 daysలో మనం నెక్స్ట్ చేసే లాగిన్స్ల నుంచి ఈ అమౌంట్ అనేది అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ₹1,00,000 ఎస్ఎల్పిగా ఉన్నప్పుడు నేను ఒక ₹1,00,000 పాలసీ అమ్మాను. ఆ పాలసీకి నాకు 1 weekలో నాకు అమౌంట్ పేఅవుట్స్ పడిపోయినాయి 30%. ఆ పేఅవుట్ పడిపోయిన తర్వాత ఏమైందనంటే, కస్టమర్ నాకు కాల్ చేశాడు, నాకు ఆ పాలసీ నచ్చలేదని చెప్పేసి క్యాన్సిల్ చేసుకుంటానని అన్నాడు. ఐ ట్రై టు కన్విన్స్, నేను కన్విన్స్ చేశాను, బట్ కస్టమరు నాకు వద్దు అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకుంటాను అన్నాడు. సో మనం ప్రొసీడ్ అయ్యాం. మన దగ్గర నుంచి మళ్ళీ అమౌంట్ ఇప్పుడు తీసుకుంటారా అంటే తీసుకోరు. మనకి నెక్స్ట్ మనం ఏదైతే లాగిన్ చేస్తామో ఆ లాగిన్ల నుంచి ఆ అమౌంట్ అనేది అక్కడ అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట.
సో మనము ఈ అమౌంట్ మన కస్టమర్కి రీఫండ్ వెళ్ళిపోతుంది, కంపెనీ ఇచ్చేస్తుంది. దాని తర్వాత మనకు వచ్చిన కమిషన్ మన దగ్గరనే ఉంటుంది. బట్ నెక్స్ట్ మనం చేసే లాగిన్ల నుంచి ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కంపెనీ అనేది కట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో అలా ఉంటుంది ప్రాసెస్. సో ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పదలుచుకున్నామంటే, ఎన్ఎల్ఏగా ఉన్నప్పుడు అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు నుండి ఎగ్జామ్ రాసే వరకు ఒక 10 డేస్ కానీ 15 డేస్ కానీ టైం ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మీకు ఒక 15 డేస్ టైం ఉంటుంది. సో ఇక్కడ మీకున్న బెటర్ ఆపర్చునిటీ ఏంటి అని అంటే, ఎన్ఎల్ఏ నుంచి ఎల్పిగా ప్రమోట్ అవ్వాలి అని అంటే 2 lakhs చేయాలి. ఎల్పి నుంచి ఎస్ఎల్పిగా ప్రమోట్ చేయాలంటే మళ్ళీ 7 lakhs ఆఫ్ ఈపీ చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఒకవేళ కొత్తగా ఎగ్జామ్ రాసిన ఈ యొక్క 30 రోజులు అంటే మీ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పటి నుంచి ఎగ్జామ్ రాసిన డేట్ 15 రోజులు, ఎగ్జామ్ రాసిన డేట్ నుంచి మళ్ళీ ఒక నెక్స్ట్ 15 డేస్, ఈ 30 డేస్లో కనుక మీరు 2 lakhs ఆఫ్ బిజినెస్ కనుక చేస్తే, 2 lakhs ఆఫ్ ఈపీ కనుక చేస్తే, దెన్ you can get promoted from L1 to L3 directly from NLA to Senior Life Planner. That is called as DSLP అంటారు, Direct Senior Life Planner. Directly you got promoted from NLA to DSLP. సో దట్ ఇక్కడ మీకున్న ఆపర్చునిటీస్ ఏముంటాయి, ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మనకి ఎన్ఎల్ఏ నుంచి డిఎస్ఎల్పికి ప్రమోట్ అయినందుకు కంపెనీ నుంచి మనకు ఒక 10 lakhs ఆఫ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఉంటుంది. అలాగే మనకి స్టార్టింగ్ మనం లాగిన్ చేసిన ప్రతి లాగిన్కి పే అవుట్స్ కూడా మనకి డైరెక్ట్గా 30.5% వస్తుంది అనమాట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మనకి పీటీఆర్ అనేది ఇక్కడికి రాదు. పర్ఫార్మెన్స్ ట్రైనింగ్ రీంబర్స్మెంట్ అనేది అమౌంట్ ఏదైతే మనం ప్రీవియస్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామో ఆ అమౌంట్ అనేది మీరు చేసిన ఫస్ట్ లాగిన్స్లో రాదు. మీరు ఎస్ఎల్పిగా కన్వర్ట్ అయిన తర్వాత అంటే ఎస్ఎల్పిగా మీ యొక్క డెసిగ్నేషన్ మారిన తర్వాత నుంచి చేసే లాగిన్స్కి మీకు పీటీఆర్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, న్యూ ప్రోగ్రెషన్ క్రైటీరియా. ఇంకొకటి, ఇక్కడ ఎన్ఎల్ఏగానే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ క్రైటీరియా ప్రకారంగా మీరు ఎన్ఎల్ఏగా ఉంటే M0, M1, M2, M3 అనేది ఈ యొక్క 4 months మీరు ఎన్ఎల్ఏగా ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు, ఎన్ఎల్ఏగా ఉన్నాను నేను ఏం బిజినెస్ చేయలేదు, దెన్ వాట్ విల్ బీ ద నెక్స్ట్ అంటే కనుక మీరు ఎన్ఎల్ఏ కంటే డిగ్రేడ్ అవుతారు. ఎన్ఎల్ఏ కూడా మీరు ఏం బిజినెస్ చేయలేదు అని అంటే దట్ యు ఆర్ నాట్ ఫిట్ టు డూ ద బిజినెస్ అన్నట్టు అని చెప్పేసి డైరెక్ట్గా అడ్వైజర్కి పడేస్తారు అనమాట. జస్ట్ యాజ్ అన్ అడ్వైజర్ అనేది డెసిగ్నేషన్ అక్కడ వస్తుంది మన సిద్ధి అప్లికేషన్స్లో. అప్పుడు ఏంటి, 21% కాస్త మనకి 14%కి డిగ్రేడ్ అవుతారు. సో 14%కి డిగ్రేడ్ అవుతారు. మళ్ళీ మనము అడ్వైజర్గా పడిపోయామంటే అడ్వైజర్ నుంచి మళ్ళీ మనం 2 lakhs చేసుకొని డైరెక్ట్గా ఎల్పి అవ్వాల్సి ఉంటుంది. ఎన్ఎల్ఏ ఉండదు ఇంకా అక్కడ కాన్సెప్ట్, ఎల్పి అవ్వాల్సి ఉంటుంది, లైఫ్ ప్లానర్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ మీకు 30% వస్తుంది, బట్ అది 40 days తర్వాతనే వస్తుంది, అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఎస్ఎల్పి అయ్యే వరకు అనమాట. సో అలా ఉంటుంది ప్రాసెస్. కానీ ఎల్పి అయిన తర్వాత నుంచి మళ్ళీ మీరు పీటీఆర్కి ఎలిజిబుల్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది క్రైటీరియా ఏంటి అని అంటే, విత్ ఇన్ దిస్ 4 months ఓల్డ్ క్రైటీరియా అనేది ఇక్కడ ఉంది చూడండి. M0, M1, M2, M3 అని అంటే మంత్ 0 అంటే మీరు కోడెడ్ అయిన 10 M0 అంటారు. కోడెడ్ అయినప్పటి నుంచి అంటే వన్స్ మీరు ఎగ్జామ్ క్లియర్ చేశారంటే అది M0 కిందకి వస్తుంది. 1 month కంప్లీట్ అవ్వగానే M0 అయిపోయి M1కి వస్తున్నట్టు. M1 అంటే 1 month అయిపోయింది, తర్వాత 2 months అయిపోయిన తర్వాత M2.1, 2.2 నుంచి M2కి వస్తుంది. తర్వాత 3 months అయిపోయిన తర్వాత M3కి వస్తుంది. సో ఇలాగా మీరు 3 months కంప్లీట్ అయ్యారనుకోండి, 4th monthలో మీరు అడ్వైజర్గా పడిపోతారు. విత్ ఇన్ దట్ 4 months చేయాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు న్యూ క్రైటీరియా ఏం చేంజ్ అయింది అని అంటే, M0 to M6 అంటే 6 months వరకు మీరు ఎన్ఎల్ఏగానే మీరు కన్సిడర్ అవుతారు. ఎన్ఎల్ఏగా మీరు 6 months వరకు కన్సిడర్ అవుతున్నారు అని అంటే దట్ మీన్స్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు యూజ్ స్టిల్ మీరు రక్షా కనెక్ట్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీరు బిజినెస్ చేసుకొని 21% స్లాబ్ నుంచి మీరు ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్రమోట్ అవ్వచ్చు. సో అడ్వైజర్గా పడిపోకుండా ఇది ఒక మంచి ఆపర్చునిటీ మనకి ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో మీ అందరికీ. సో దాని గురించే ఇది గుడ్ న్యూస్ అనేది అనమాట. నెక్స్ట్, ఎన్ఎల్ఏ టు ఎల్పి ప్రోగ్రెషన్ క్రైటీరియా. 2 లక్షల బిజినెస్ ఇందాక నేను చెప్పాను కదా, బిట్వీన్ M0 to M6 అంటే మంత్ 1 మీరు క్రైటీరియా ఎప్పుడైతే ఎగ్జామ్ రాసి క్లియర్ చేశారో విత్ ఇన్ 6 monthsలో మీరు 2 లక్షల ఈపీ చేసుకుంటే కనుక మీకు ఎల్పిగా మీరు ప్రమోట్ అవుతారు. దట్ ఈస్ ఫ్రమ్ ఎన్ఎల్ఏ టు ఎల్పి. సింగిల్ ప్రమోషన్ ఈజ్ కన్సిడర్డ్. ట్రైనింగ్ మ్యాండేట్, అందులో మనకి ఆరంభ ఎక్స్ప్రెస్ M1 to M6 అనేది ఆరంభ ఎక్స్ప్రెస్ ప్లస్ ఆరంభ పాఠశాల అనేది మనకి ఇక్కడ అప్లికేషన్స్లో ఉంటుంది. నేను మీకు వి అకాడమీ అప్లికేషన్స్లో ఉంటుంది. నేను మీకు తర్వాత మీకు
చూపిస్తాననమాట. డిజిటల్ టూల్ యాక్సెస్ వచ్చేసి రక్ష కనెక్ట్. మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవడానికి రక్ష కనెక్ట్ కూడా మీకు అవైలబుల్‌లో ఉంటుంది. నెక్స్ట్ ఎన్ఎల్ఏ ఎఫ్ఐసి క్రైటీరియా అంటే న్యూలీ లైసెన్స్డ్ అడ్వైజర్ ఫైనాన్షియల్ ఇయర్ కమిషన్ క్రైటీరియా అని అంటారనమాట. దట్ ఈస్ గుడ్ న్యూస్. సో మీకు వచ్చేది కంప్లీట్ 21% అమౌంట్ అనేది మీరు M0 నుంచి M6 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఓల్డ్ క్రైటీరియా ఓన్లీ 3 నెలలే ఉండింది. కానీ ఇక్కడ మీకు 6 మంత్స్ వరకు ఉండిందనమాట. సో నెక్స్ట్ ఎన్ఎల్ఏగా ఉన్న గుడ్ న్యూస్ ఏంటి అని అంటే ఇప్పుడు M0 M1 మీరు ప్రమోట్ అయ్యారు ఎల్పీగా. M2 టు M6 అంటే M2లో కనుక మంత్ సెకండ్లో కనుక మీరు ప్రమోట్ అవుతే మీకు డైరెక్ట్గా మీకు M0 టు M6 వరకు అంటే మీరు మీరు M0 నుంచి M1 లోపల ఏమైనా బిజినెస్ చేశారు, అక్కడ మీరు ఎన్ఎల్ఏ నుంచి ఎల్పీగా ప్రమోట్ అవుతున్నారు. అయితే ఈ 2 మంత్స్లో చేసిన బిజినెస్ కూడా మీకు ఈ మంత్స్లో కనుక మీరు ఎల్పీగా ప్రమోట్ అయితే అప్పుడు మీకు డైరెక్ట్ 31.5% అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకొని వినండి, ఇది కనుక మీకు అర్థం కాలేదంటే. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ కమిషన్స్ అన్నీ కూడా 12 ఇయర్స్ పీపీటీ అనేది ఉండాలి. ఇక్కడ కింద ఇచ్చారు 12 ఇయర్స్ పీపీటీ అనేది. సో ఇంతకుముందు ఎలా ఉండిందని అంటే M1కి మీకు 21% ఇచ్చారు, M0 M1కి. ఇక్కడ డైరెక్ట్ ప్రమోటెడ్ టు ఎల్పీగా ప్రమోట్ అయిన తర్వాత M2 టు M3 ప్రీవియస్ క్రైటీరియా 31% ఇచ్చారనమాట. కానీ ఇక్కడ ఏం చేశారంటే డైరెక్ట్గా 31% ఇస్తున్నారు. ఏది M0 M1లో కూడా డైరెక్ట్ ఇక్కడ 21% ఉంది ఓల్డ్ క్రైటీరియా, ఇక్కడ అది కూడా 31% ఇస్తున్నారు. కానీ M2 M3 M4 అంటే మంత్ 2 మంత్ 3 మంత్ 4 మంత్ 5 మంత్ 6 లోపు కనుక మనం 2 lakhs ఆఫ్ ఈపీ కనుక చేసుకున్నట్లయితే మనకి కంప్లీట్ 31.5% అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి WNBP ఎల్పీ కోడింగ్ అనమాట. ఇవన్నీ మీకు కన్ఫ్యూజన్గా ఉంటాయి, ఇప్పుడు చెప్తే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ లైఫ్ ప్లానర్కి తీసుకోవడానికి మీకు గోల్డెన్ ఆపర్చునిటీ టు బికమ్ ఏ లైఫ్ ప్లానర్ అంటే ఎల్పీగా ఎన్ఎల్ఏ నుంచి ఎల్పీగా మారడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఆల్ ద అడ్వైజర్స్ విత్ డెసిగ్నేషన్ యాజ్ ఎన్ఎల్ఏ అండ్ advisors as on 1st April 2025 will be eligible for differential FIC financial year commission on LP criteria by 30th June of 2025. పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా June 30, 2025 వరకు కూడా ఇస్తున్నారు వాళ్ళకు కూడా. పాలసీస్ ఇష్యూడ్ ఫ్రమ్ April 1st till April 30 అని చెప్పేసి. సో ఇదంతా మీకు ఇప్పుడు అవసరం లేదు. సో ఇవన్నీ ఇస్తారనమాట. ఫ్యామిలీ సెలబ్రేషన్ గుడ్ న్యూస్ 6 ఇచ్చేస్ నేషనల్ ఫ్యామిలీ డే. సో ఫ్యామిలీ సెలబ్రేషన్ మెమరబుల్ ఫోటో ఒకటి, యాక్సెస్ టు రక్షా కనెక్ట్ అండ్ ఈవీ చాట్ బాట్, డిజిటల్ ప్రొఫైల్, డిజిటల్ విజిటింగ్ కార్డు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మెగా సోషల్ మీడియా ట్రైనింగ్ ఎట్ బ్రాంచెస్ అనమాట. మనకి ఇక్కడ బ్రాంచెస్లో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఎన్ఎల్ఏ క్రైటీరియా వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ గుడ్ న్యూస్, నో చేంజ్ ఇన్ ఈపీ టార్గెట్ అయితే ఏం చేంజెస్ లేవు, ఇది వరకు ఉండని చేంజెస్ లేవని చెప్తున్నారు. సో గోల్డెన్ ఆపర్చునిటీ టు బికమ్ ఏ లైఫ్ ప్లానర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 6 monthsలో కనుక చేసినట్లయితే. సో ఇవన్నీ కూడా మీకు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇదంతా ఎన్ఎల్ఏ గురించే ఉంది. సో ఇదంతా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఫైల్ ఆల్రెడీ ఇచ్చాము. ఇక్కడ చూడండి, ఇది ఒకటి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఒకసారి అటెన్షన్ ఉండండి. ఇక్కడ ఎల్పీ ప్రోగ్రెషన్ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 5 lakhs ఆన్ ఎవ్రీ ప్రమోషన్ ఫ్రమ్ ఎల్పీ టు సిఎల్పీ. సో ఎల్పీ నుంచి ఎస్ఎల్పీగా మనము ప్రమోట్ అవుతే మనకి ఆల్మోస్ట్ మన ఎర్నింగ్స్ మన 5 lakhs ఉంటున్నాయి. అలాగే ఎస్ఎల్పి నుంచి ఈఎల్పీగా మనం ప్రమోట్ అవుతున్నామంటే ఆల్మోస్ట్ మన ఎర్నింగ్స్ అనేవి ఇంకొక +5 యాడ్ అయ్యి ఒక 10 lakhs వరకు ఉంటుంది. ఆ తర్వాత సిఎల్పీగా ప్రమోట్ అవుతున్నామంటే 15 lakhs అవుతుంది అనమాట. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సీనియర్ లైఫ్ ప్లానర్కి కానీ అలాగే ట్రైనింగ్ ఈ యొక్క ఎల్పీ క్రైటీరియా నుంచి నెక్స్ట్ చీఫ్ లైఫ్ ప్లానర్కి వెళ్ళాలి అని అంటే ఏప్రిల్ 2025 టు మార్చ్ 2026 ఫైనాన్షియల్ ఇయర్లో ఎల్పీ అండ్ అబోవ్ గోల్ షీట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది అనమాట. 2 lakhs చేసుకుంటే ఎల్పీ అవుతారు. ఆ తర్వాత 13.5 lakhs ఈపీ టార్గెట్ సీనియర్ లైఫ్ ప్లానర్ అంటే ఆల్మోస్ట్ 7 lakhs చేసేది ఉంటుంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఎగ్జిక్యూటివ్ లైఫ్ ప్లానర్ 27 lakhs, ఆ తర్వాత 40 lakhs సిఎల్పి చీఫ్ లైఫ్ ప్లానర్ అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఈపీ ఇన్సూరెన్స్ పేఅవుట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఎలా పేఅవుట్స్ వస్తున్నాయి ఏంటి అనేది డీటెయిల్స్ అనమాట. సో ఈ ఫైల్ని ఒక్కసారి మీరు గమనించండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మనం ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇదంతా కూడా ఎల్పీ నుంచి ఎస్ఎల్పి, ఈఎల్పి, సిఎల్పి ప్రతి ఒక్కటి అనమాట. ఎల్పి అంటే లైఫ్ ప్లానర్, సీనియర్ లైఫ్ ప్లానర్, ఎగ్జిక్యూటివ్ లైఫ్ ప్లానర్, చీఫ్ లైఫ్ ప్లానర్. సో ఇవన్నీ డీటెయిల్స్ అనమాట. సో దీని గురించి ఒకసారి మళ్ళీ గమనించండి.
ఇంకా నేను మళ్ళీ కూడా మాట్లాడతాను దీని గురించి, మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఓకే. సో ఎవరైనా సరే ఎన్ఎల్ఏగా ఎవరైతే ఉన్నారో, ఎగ్జామ్స్ ఇప్పుడు రీసెంట్గా రాశారు న్యూలీ ఫైనాన్షియల్గా, సో గెట్ ప్రమోటెడ్ ఫ్రమ్ ఎన్ఎల్ఏ టు ఎస్ఎల్పి డైరెక్ట్లీ, డిఎస్ఎల్పి, దట్ ఈస్ డైరెక్ట్ సీనియర్ లైఫ్ ప్లానర్గా మీరు అందరు కూడా ప్రమోట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.